అసెంబ్లీ అంటే కేసీఆర్కే కాదు బీఆర్ఎస్కి సైతం భయం పట్టుకుందన్నారు ప్రభుత్వ విప్ బిర్లా ఎల్లయ్య. అసెంబ్లీ అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. మూసీ అభివృద్ధిపై తమ విజన్ ప్రకటించామని, అభ్యంతరాల్లో ఉంటే మాట్లాడాలి కానీ పారిపోవటం ఎందుకని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం చేస్తున్న నష్టంపై చర్చ పెడితే బీఆర్ఎస్ బహిష్కరించిందని విమర్శించారు. అసెంబ్లీకి వస్తే తమ దోపిడీ బయటపడుతుందని హరీష్, కేఎస్టీఆర్లు భయపడుతున్నారని అంటున్న బిర్లా ఐలయ్యతో మా ఇన్పుట్ ఎడిటర్ రాములు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో హాట్ టాపిక్ అన్నమాట కృష్ణానది జలాల విషయంలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం సిద్ధపడుతుంటే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం అసెంబ్లీని బహిష్కరించి తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థ తీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీరుపై మాట్లాడారు ప్రభుత్వ విప్పు ఆలయ పార్టీ ఆలయ కాంగ్రెస్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు ఎందుకు ప్రభుత్వం వైపు నిజాలు బయట పెట్టేందుకు ప్రభుత్వం తరఫున నీటి జలాల విషయంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధపడుతుంటే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తెలంగాణ భవన్ ఎందుకు సిద్ధపడుతుంది? దీన్ని ఎలా చూడొచ్చు? పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ధనిక రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసి కృష్ణా జలాల్లో పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా ఎండబెట్టి కమిషన్ల కోసమే ఆ రోజు పాలమూరు రంగారెడ్డి 22 పంపులుంటే దాన్ని 31 పంపు చేసి 3 స్టేజీలు దాన్ని 5 స్టేజీలు తీసుకుపోయి పంపులకు లిఫ్ట్లకు డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి పైసలు కక్కుర్తుబడి అలా పాలమూరు రంగారెడ్డి బంద్ చేసిరు. ఏదైతే కృష్ణా జలాలు ఇక్కడ జూరాల నుంచి శ్రీశైలం మార్చినప్పుడే ఇలా ఆంధ్రకు అప్పనంగా అప్పచెప్పినట్లు లెక్క. ఏదైతే జూరాల నుంచి తలకాయ నుంచి డైరెక్ట్ నీళ్లు తీసుకునే బదులు తోక నుంచి ఇలా నీళ్లు తీసుకునే కార్యక్రమం అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చేసింది. కాబట్టి అది 80,000 కోట్లకు పోయి ఇలా ఏ రకంగా ధనిక రాష్ట్రంలో పాలమూరు రంగారెడ్డికి నిధులు కేటాయించలే. మరి 80,000 కోట్లకు పోయినప్పుడు కనీసం 10 సంవత్సరాల ధనిక రాష్ట్రంలో 27,000 కోట్లు ఖర్చు పెట్టి మేము పూర్తిగా 80% చేసామన్నారు. మరి దాని మీద చర్చకు సిద్ధమంటే నిన్న కేటీఆర్ గారు హరీష్ రావు తోక ముడిచి మేము చేసిన తప్పులు మేము చేసిన అప్పులు కానొస్తాయని చెప్పి ఏదో వాళ్ళ ప్రగతి భవన్లో ప్రజాభవన్లో వాళ్ళ వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఇలా ప్రవచ పార్టీ పెట్టడం చాలా దుర్మార్గం. తెలంగాణకు ఒక దేవాలయంగా ఉన్నటువంటి అసెంబ్లీలో మీరు చర్చించి 4 కోట్ల ప్రజలకు ఏ రకంగా మీరు పాలమూరు రంగారెడ్డి ఎండబెట్టిరో ఇలా తెలంగాణ ప్రజలకు వివరించాలి. బీఆర్ఎస్ చెప్తుంది ప్రభుత్వం కనుక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధపడితే ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షంగా మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తాము. ఇది ఏకపక్ష చర్యగా మేము భావిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పైన అన్ని తప్పుడు అబద్ధాలు చెప్పి లేని ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ మేము చర్చలకు సిద్ధమంటున్నాం కదా. మేము జూరాల నుంచి వచ్చే నీళ్లు కృష్ణా నీళ్లు జూరాల నుంచి వచ్చేది శ్రీశైలం తీసుకుపోయినప్పుడే పెద్ద తప్పిదం చేసిరు. దానికి అంచనా 80 కోట్లు అయితే మీరు ధనిక రాష్ట్రంలో 27,000 కోట్లు ఇచ్చే మేము పూర్తిగా చేసామన్నారు. ఒక్క పంపు ఆన్ చేసిరు. 21 పంపు గాను 31 పంపు చేసిరు. దానివల్ల లిఫ్ట్లకు ఆ ఎత్తిపోతలకే మీకు డబ్బులన్నీ ఖర్చు అయ్యి ఇలా నీళ్లు బారలే, ప్రజా ధనం బారింది. ఆ ధనాన్ని మీరు సొమ్ము చేసుకుని 1000 కోట్లు సంపాదించుకున్నారు. దాని మీద చర్చకు సిద్ధమన్నాం. మరి చర్చలకు రావాలి కదా. నిన్న ఏదైతే భారతదేశ కోట్లాది మంది ప్రజలకు పట్టెడు అన్నం పెట్టే ఎన్ఆర్జీఎస్ పథకం మీద మాట్లాడదాం చర్చ అంటే ఎక్కడ బీజేపీ తోటి మేము కంట కావాల్సి వస్తుంది, ఎక్కడ బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి ఎంజీఎన్ఆర్ఎస్ పథకంలో గాంధీ పేరు తీస్తున్నారు. ఇలా కేంద్రంలో గాంధీ కుటుంబం పేరింటేనే గాంధీ పేరింటేనే ఇలా మోడీ వెన్నులో వణుకు పుడుతున్నది. ఇక్కడ ఏదైతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా ప్రజలకు సంక్షేమం అందిస్తున్నాడు. నిన్న మంచి 2 అంశాలు తెలంగాణ ప్రజలకు ఎక్కడిచ్చేది. మా చిరకాల వాంఛ ఇక్కడ మూసీ నది, ఎక్కడైతే వికారాబాద్ కొండలో పుట్టినటువంటి మూసీ నది మా ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి ప్రజలకు ఒక శాపంగా ఆ మురికి నీరులో మేము ఉంటే దానికి మా గౌరవ ముఖ్యమంత్రి ఆయన బర్త్డే సొంత పుట్టినరోజు సందర్భంగా ఆ మూసిని అక్కడ వచ్చి పర్యవేక్షించి స్వయంగా పాదయాత్ర చేసి ఆ మూసిని పునర్జీవం చేద్దామంటే దాని విషయంలో కూడా చర్చలకు సిద్ధం కాలే. మరి గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఆ మూసీ రివర్ ఫ్రంట్ కు చైర్మన్ చేసి తప్ప ఆ మూసీని పట్టించుకున్న పాపన పోలేదు. నిన్న మూసీ మీద చర్చకు సిద్ధమంటే కూడా అక్కడ చర్చలు రాలే. ఇలా కేంద్రంలో మోడీ బీజేపీ ప్రభుత్వం ఇలా గాంధీ కుటుంబం మీద అక్కస్ గక్కి గాంధీ పేరు లేకుండా చేయాలంటున్నారు. కానీ ఇలా భారతదేశ ప్రజల గుండెల్లో, ప్రపంచ దేశ గుండెల్లో మహాత్మా గాంధీ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీరు పేరుని కాదు మార్చేది, ప్రజల జీవితాలు మార్చండి.